Garuda Express, an international courier service. సినిమా అంటే సేద తీర్చేలా వినోదం పంచేలా ఉండాలి. అదే పెద్ద గుదిబండ కాకూడదు. ఇకపై అదే జరగబోతుంది. సామాన్యుడికి సినిమా కష్టాలు తప్పేలా కనిపించట్లేదు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ కౌన్సిల్ సినిమా టికెట్ల రేట్లపై 28% పన్ను విధించింది. దీనివల్ల సింగిల్ స్క్రీన్ సంగతి అటుంచితే మల్టీప్లెక్సుల్లో మాత్రం టికెట్ రేట్లు భారీగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే 150 నుంచి 250 దాకా ఉన్న టికెట్ ధర మరింత పైకి వెళ్ళబోతుంది. ఈ జీఎస్టీ పన్నుకు చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అంటూ తేడా లేదు. పన్ను మినహాయింపు కూడా వర్తించదు. ఇదంతా కొందరు చిన్న నిర్మాతలకు శాపంగా మారనుంది. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ సినిమాకు వినోదపు పన్ను 15% ఉంది. డబ్బింగ్ సినిమాలైతే 20%. ఇప్పుడు అది 28% పెరుగుతుంది. ఇక తమిళనాడులో కూడా ఈ జీఎస్టీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ తమిళ్లో టైటిల్ పెడితే పన్నులో తగ్గింపు ఉంటుంది. ఇక యూ సర్టిఫికేట్ వచ్చిన సినిమాలకు పన్ను విధింపు కూడా ఉండదు. కానీ ఇప్పుడు అవేవీ కనిపించవు. జీఎస్టీ అమల్లోకి వస్తే అన్ని సినిమాలు ఒకటే, పన్ను పోటు నుంచి తప్పించుకోలేరు. ముంబైలో మాత్రం సినిమాలకు 45% పన్ను ఉంది. వాళ్లకు జీఎస్టీ బాగా ఉపయోగపడుతుంది. వాళ్లను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం మిగిలిన ఇండస్ట్రీలపై పన్ను భారం వేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. జూలై 1 నుంచి ఈ బిల్లు అమలులోకి రానుంది. దీనిపై పలు సినిమా ఇండస్ట్రీలు కూడా ధ్వజమెత్తుతున్నాయి. తమిళనాట ఈ జీఎస్టీకి బలైపోయే మొదటి సినిమా అజిత్ నటించిన వివేగం. మొత్తానికి ఈ బిల్లుతో సామాన్యుడికి ఇటు టికెట్ పోటు, అటు నిర్మాతలకు పన్నుపోటు తప్పేలా లేదు.